ఓం శాంతి 2-10-20 మధురమైన పిల్లలు, ఇది పురుషోత్తమ సంగమయుగం, కళ్యాణకారి యుగం. ఇందులోనే పరివర్తన అన్నది జరుగుతుంది. మీరు కనిష్ఠుల నుండి ఉత్తమ పురుషులు అవుతారు. ప్రశ్న, ఈ జ్ఞాన మార్గంలో ఏ విషయం ఆలోచించి మాట్లాడడం ద్వారా ఎప్పుడు ఉన్నతి జరగదు అన్నారు. ఈ జ్ఞాన మార్గంలో ఏ విషయాన్ని ఆలోచించడం వలన లేక ఏ విషయాన్ని మాట్లాడడం వలన ఎప్పుడు ఉన్నతి జరగదు అన్నారు. డ్రామాలో ఉంటే పురుషార్థం చేస్తాము, డ్రామా చేయిస్తే చేసేస్తాము. ఇది ఆలోచించిన ఇలాగన్నా వాళ్ళకి ఉన్నతి ఎప్పుడూ జరగదు. ఇది ఎలా అండమే రాంగు. మీకైతే తెలుసు, ఇప్పుడు ఏదైతే మేము పురుషార్థం చేస్తున్నామో ఇది డ్రామాలో ఫిక్స్ అయి ఉంది. పురుషార్థం చేయవలసిందే. పాట, ఈ కథ దీపాంది తుఫానుది కథ. ఓం శాంతి. ఇది కలియుగ మనుషుల పాట. దీని అర్థం వాళ్ళకి తెలియదు, మీకు తెలుసు. మీరు ఇప్పుడు పురుషోత్తమ సంగమయుగీలు. సంగమయుగంతో పాటు పురుషోత్తమ అని కూడా రాసుకోవాలి. పిల్లలకి జ్ఞానం పాయింట్స్ జ్ఞాపకం లేకపోవడం కారణంగా మళ్ళీ ఇలాంటి మాటలు రాయడం మర్చిపోతూ ఉంటారు. ఇది ముఖ్యం కదా. దీని అర్థం కూడా మీరే అర్థం చేసుకుంటారు. పురుషోత్తమ మాసం కూడా ఉంటుంది. ఇది పురుషోత్తమ సంగమయుగం. ఈ సంగమాన్ని కూడా ఒక పండగే. ఈ పండగ అన్నిటికన్నా ఉన్నతమైంది. మీకు తెలిసి ఇప్పుడు మేము పురుషోత్తములు అవుతున్నాము అంటే ఉత్తమోత్తమ పురుషులు. ఉన్నతోన్నతమైన షావుకారుల నుండి, షావుకారుల కన్నా షావుకారులు నెంబర్ 1 అనొచ్చు. ఎవరిని? లక్ష్మీనారాయణ. శాస్త్రాల్లో చూపిస్తారు, చాలా పెద్ద ప్రళయం వచ్చేసింది. తర్వాత నెంబర్ 1 శ్రీకృష్ణుడు ఒక రావాకు మీద సాగరంలో వచ్చాడు. ఇప్పుడు మీరేమంటారు? నెంబర్ 1 ఈ శ్రీకృష్ణుడు. ఆయన్నే శ్యామ సుందర అంటారు, చూపిస్తారు. వేలు చప్పరించుకుంటూ వచ్చాడు అని. పిల్లడు గర్భంలోంచి వస్తాడు, జన్మ తీసుకుంటాడు కదా, గర్భంలో ఉంటాడు కదా పిల్లవాడు. ఒకటి మొట్టమొదట జ్ఞాన సాగరం నుండి వచ్చిన ఉత్తమోత్తమ పురుషుడు ఎవరు అంటే శ్రీకృష్ణుడు. జ్ఞాన సాగరంతోనే స్వర్గం స్థాపన అవుతుంది. జ్ఞాన సాగరం నుండే స్వర్గం స్థాపన అవుతుంది. అందులో నెంబర్ 1 పురుషోత్తముడు ఎవరు అంటే శ్రీకృష్ణుడు. ఈయన జ్ఞాన సాగరుడు. నీళ్ళు కాదు, నీళ్ళ సాగరం కాదు. ప్రళయం జరగదు. కొంతమంది పిల్లలు కొత్త వాళ్ళు వస్తారు. బాబాకి మళ్ళీ పాత పాయింట్స్ని రిపీట్ చేయవలసి వస్తుంది. సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలు, ఇవి 4 యుగాలు. 5వది మళ్ళీ ఏది అంటే పురుషోత్తమ సంగమయుగం. ఈ యుగంలోని మనుషులు చేంజ్ అవుతారు, పరివర్తన అవుతారు. కనిష్టం నుండి సర్వోత్తములుగా మారుతారు. ఎలాగైతే శివబాబాని పురుషోత్తముడు, సర్వోత్తముడు అంటారు. ఆయన ఉండేదే పరమాత్మ. మళ్ళీ పురుషుల్లో ఉత్తములు ఎవరు అంటే లక్ష్మీ నారాయణ. వీళ్ళనిలా ఎవరు తయారు చేశారు? ఇది పిల్లలు, మీకే తెలుసు. పిల్లలే అర్థం చేసుకుంటూ వచ్చారు. ఈ సమయంలో మనం పురుషార్థం చేస్తున్నాం ఇలా తయారు కావడం కోసం. పురుషార్థం గొప్పది కాదా? బాబా అంటే పురుషార్థమే అంత గొప్పదేం కాదు. ఈ మోస్ట్ సింపుల్, చాలా ఈజీ, కష్టమేం లేదు.
నేర్చుకునే వాళ్ళు కూడా ఎవరు? అబలలు, కుబ్జలు, వాళ్ళు ఎప్పుడు చదువుకోలేదు, ఏం చేయలేదు. వాళ్ళకైతే ఎంత ఈజీగా చెప్పడం జరుగుతుంది. చూడండి, అహ్మదాబాద్లో ఒక సాధువు ఉండేవాడు. ఆయన అనేవాడు, నేనేమి తిన్నో తాగను అనేవాడు. అచ్చా, మరి మొత్తం జీవితం అంతా తినలేదు తాగలేదంటే మరి ఏం చేశాడంట? ప్రాప్తి ఏం లేదు కదా, తినలేదు తాగలేదు, అదో పెద్ద ప్రాప్త. బాబా అంటారు, చెట్టుకు కూడా దానికి కావాల్సిన తిని దానికి లభిస్తుంది. బాబా అంటున్నారు, దానికి ఎరువు నీళ్లు సహజంగానే లభిస్తాయి. దాంతో వృక్షాలు పెరిగిపోతూ ఉంటాయి. దానిలో కొంత బాబా అంటారు, వాటి వలన ఎవ్వరూ రిద్ధి సిద్ధి బాబా అంటారు, వాళ్ళు బాబా అంటున్నారు రిద్ధి సిద్ధి పొంది ఉంటారు కదా. ఇలా ఎంతోమంది ఉంటారు, నిప్పుల మీద నడుస్తారు, నీళ్ళ మీద నడుస్తారు. ఏమైనా లాభం ఉందేంటి వాటి వలన? మీకు ఇది సహజ రాజయోగంతో జన్మ జన్మాంతరాలకి లాభం ఉంది. మీకు జన్మ జన్మాంతరాల కోసం దుఃఖీల నుండి సుఖీలుగా చేస్తున్నారు. బాబా అంటారు, పిల్లలు డ్రామా అనుసారం నేను మీకు అన్ని గుహ్యమైన విషయాలే చెప్తాను. ఎలాగైతే బాబా చెప్పారు, శివశంకరుల్ని ఎందుకు కల్పించారు? శంకరుడు ఈ సృష్టిలో శంకరుడికైతే పాత్రే లేదు. శివుడికి, బ్రహ్మకి, విష్ణువుకి పాత్ర ఉంది. బ్రహ్మ విష్ణువులు అంటే ఆల్రౌండ్ పాత్ర. శివబాబాకి ఈ సమయంలోనే పాత్ర ఉంది. ఎందుకంటే ఆయన వస్తారు, జ్ఞానం ఇస్తారు, తర్వాత నిర్వాణ ధామంలోకి వెళ్ళిపోతారు. పిల్లలకి ఆస్తి ఇచ్చి స్వయం వానప్రస్థంలోకి వెళ్ళిపోతారు. వారసత్వం ఇస్తారు, స్వయం వారసత్వం వానప్రస్థంలోకి వెళ్ళిపోతారు. వానప్రస్థీలు కావడం అంటే గురువు ద్వారా ఈ వాణి నుండి పైకి దూరంగా వెళ్ళే పురుషార్థం చేయడం, ఈ ధ్వని ప్రపంచానికి దూరంగా పైన వెళ్ళే పురుషార్థం చేయడం. కానీ తిరిగి ఎవరు ఇప్పుడు వెళ్ళలేదు. ఎందుకు? వికారీలు, భ్రష్టాచారీలు, వికారాలతో జన్మ అందరిది ఉంటుంది ఇక్కడ. ఈ లక్ష్మీనారాయణలు అయితే నిర్వికారులు, వాళ్ళది వికారాలతో జన్మ ఉండదు. బాబా అందుకే అంటారు శ్రేష్టాచారులు అని వాళ్ళని అంటారు. కుమారీలైతే నిర్వికారులు, అందుకే వాళ్ళ ముందెళ్ళి అందరూ కాళ్ళకి నమస్కారం పెడతారు. కాబట్టి బాబా చెప్తారు, ఇక్కడ శంకరుడికి పాత్రే లేదు. ఇంకా ప్రజాపిత బ్రహ్మకి అయితే తప్పకుండా ప్రజలకి పిత అయ్యాడు. శివబాబా అయితే ఆత్మలకి పిత అనొచ్చు. ఆయన అవినాశి పిత. ఇవన్నీ గుహ్యమైన విషయాలు. వీటన్నిటినీ చక్కగా ధారణ చేసుకోవాలి. ఎవరైతే పెద్ద పెద్ద ఫిలాసఫర్స్ ఉంటారో వాళ్ళకి ఎన్ని టైటిల్స్ ఇచ్చేస్తూ ఉంటారు. శ్రీ శ్రీ 108 టైటిల్ విద్వాంసులకి వస్తుంది కదా. విద్వాంసులకి 108 టైటిల్స్ ఇస్తారు. బెనారస్ కాలేజ్లో పాస్ అయితే టైటిల్ తీసుకుని వస్తారు. బాబా గుప్తాజీకి అందుకే బెనారస్ పంపారు. వాళ్ళకి వెళ్ళి చెప్పు, బాబా యొక్క టైటిల్ మీ మీద పెట్టుకుని కూర్చున్నారు. బాబాని శ్రీ శ్రీ 108 జగద్గురు అని బాబానే అంటారు. మాల 108 మాలే ఉంటుంది. అష్టరత్నాలు మహిమ చేయబడతారు. ఎందుకంటే వాళ్ళు పాస్ విత్ ఆనర్లైన వాళ్ళు. అందుకే వాళ్ళని జపిస్తారు. బాబా మళ్ళీ వాళ్ళకన్నా తక్కువ 108కి పూజ జరుగుతుంది. యజ్ఞం ఎప్పుడైతే రచిస్తారో 1000 శాలిగ్రామాలు తయారు చేస్తారు. కొంతమంది 10,000 తయారు చేస్తారు, కొంతమంది 50,000 తయారు చేస్తారు, కొంతమంది 1,00,000 తయారు చేస్తారు. మట్టివి తయారు చేస్తారు, యజ్ఞం చేస్తారు. ఎలాగెలాగ పెద్ద పెద్ద సేట్లు ఉంటారు. మంచి పెద్ద సేటు ఉన్నట్లయితే 1,00,000 తయారు చేస్తారు.
బాబా అంటారు మాల పెద్దది 16,108 మాల తయారు చేస్తారు. ఇది పిల్లలకి బాబావే కూర్చొని చెప్తారు. మీరు ఇప్పుడు భారతదేశానికి సేవ చేస్తున్నారు బాబాతో పాటు. బాబాకి పూజ జరిగితే పిల్లలకు కూడా మరి పూజ జరగాలి కదా. బాబా అంటారు వీళ్ళకి రుద్రుడు పూజ ఎందుకు చేస్తున్నాం అన్నది కూడా తెలియదు. పిల్లలైతే అందరూ శివబాబాకి పిల్లలు. ఈ సమయంలో సృష్టి ఎంత మంది ఆత్మలందరూ మొత్తం మీద ఎంతమంది ఆత్మలు ఉన్నారో అందరూ శివబాబాకి పిల్లలే. కానీ అందరూ సహాయకులు కారు. ఈ సమయంలో మీరు ఎంత యోగం చేస్తారో అంత ఉన్నతమైన పదవి పొందుతారు, పూజకి యోగ్యులవుతారు. ఇలా ఎవరికి శక్తి లేదు ఈ విషయాలు చెప్పడానికి. అందుకే అంటారు ఈశ్వరుడు యొక్క అంతు ఎవ్వరూ చెప్పలేరు అని, ఎవరికీ తెలియదని. బాబావే వచ్చి చెప్తారు. బాబాని జ్ఞాన సాగరుడు అంటారు. తప్పకుండా జ్ఞానం ఇస్తారు కదా. ప్రేరణ అన్న విషయమే లేదు. భగవంతుడు ఏమైనా ప్రేరణతో ఎవరికైనా చెప్తారేంటి? బాబా అంటారు మీకు తెలుసు ఆయన దగ్గర సృష్టి యొక్క ఆది మధ్య అంత జ్ఞానం ఉంది. అది పిల్లలకి బాబా చెప్తూ ఉంటారు. ఇదైతే నిశ్చయం ఉంది కదా. నిశ్చయం ఉంటూ కూడా బాబాని మళ్ళీ ఏం చేస్తారు? పిల్లలు మర్చిపోతూ ఉంటారు. బాబా స్మృతి ఈ చదువు యొక్క సారం. బాబా స్మృతి ఈ చదువు యొక్క సారం. యోగ యాత్రతోనే కర్మాతీతవస్థని పొందడానికి కష్టమవుతుంది. ఇందులోనే మాయ విఘ్నాలు వస్తాయి. చదువులో అన్ని విఘ్నాలు రావు. ఇప్పుడు శంకరుడు గురించి అంటాడు, శంకరుడు 3వ కన్ను తెచ్చాడు, బస్ వినాశనం అయిపోతుంది. ఇది కరెక్ట్ కాదు కదా. బాబా అంటారు నేను వినాశనం చేయించాను, ఆయన చేయడు. అది రాంగ్. దేవతలు ఏమైనా పాపనులు చేస్తారంటే ఇప్పుడు శివబాబా కూర్చుని విషయాలన్నీ చెప్తారు. ఆత్మకి ఈ శరీరం రథం. ప్రతి ఒక్క ఆత్మ వాళ్ళ రథాల మీద సవారీ చేస్తున్నారు. బాబా అంటారు నేను ఈంది లోన్ తీసుకున్నాను, అందుకే నా దివ్య అలౌకిక జన్మ అని నాదంటారు. ఇప్పుడు మీ బుద్ధిలో 84 జన్మల చక్రం ఉంది, తెలుసు కదా. ఇప్పుడు మేము ఇంటికి వెళ్తాం, మళ్ళీ ఎక్కడికి వస్తాం? స్వర్గంలోకి వస్తాం. బాబా చాలా ఈజీ చేసి మనకి చెప్తూ ఉంటారు. ఇందులో హార్ట్ ఫెయిల్ అయిపోకండి. అంటారు బాబా మేము చదువుకోలేదు, రాయడం చదవడం మాకు రాదు అంటారు. నోటితో మాకేమి చెప్పడానికి, నోటితో ఏం చెప్పలేము అంటారు. కానీ అలా జరగదే. నోటితో తప్పకుండా నోరైతే పనిచేస్తూ ఉంటుంది. భోజనం చేయటం లేదా, నోరు పనిచేయలేదా? మా నోరు పనిచేయలేదు అంటారు. ఏం తినడానికి పనిచేస్తున్నదా లేదా? బాబా అంటున్నారు అరే నోటంటే మాట రాకపోవడం అంటే అది జరగదు కదా. బాబా చాలా పోనీ ఏమైనా కష్టంగా చెప్పారు, చాలా సింపుల్గా చెప్పారు. కొంతమంది మౌనంలో ఉంటారు, పైకి సూచన ఇస్తారు ఆయన్ని స్మృతి చేయండి అని. దుఃఖహర్త సుఖకర్త ఒక దాత ఒకరే. భక్తి మార్గంలో కూడా దాతే, ఈ సమయంలోనూ దాతే. అయినా వానప్రస్థీలకైతే ఉండేదే శాంతి. పిల్లలు కూడా శాంతిధామంలోనే ఉంటారు. పాత్ర ఫిక్స్ అయి ఉంది, మళ్ళీ తిరిగి పాత్రలోకి వస్తారు. ఇప్పుడు మన పాత్ర విశ్వాన్ని కొత్తదిగా తయారు చేయడం. ఆయన పేరు ఎంత మంచిగా ఉంటుంది, హెవెన్లీ గాడ్ ఫాదర్ అని బాబా పేరు. బాబా స్వర్గ రచయిత. బాబా నరకాన్ని ఎక్కడైనా రచిస్తారేంటి? పాత ప్రపంచాన్ని ఎవరైనా రచిస్తారేంటి? ఇల్లు ఎప్పుడు కొత్త తయారు చేయడం జరుగుతుంది అని దాన్ని ఎవరు పాత చెయ్యరు. శివబాబా కొత్త ప్రపంచాన్ని బ్రహ్మ ద్వారా రచిస్తారు.
ఈయనకి పాత్ర లభించింది. ఇక్కడ పాత ప్రపంచంలో ఎవరైతే మనుషులు ఉన్నారో అందరూ ఒకరికొకరు దుఃఖమే ఇచ్చుకుంటూ ఉంటారు. మీకైతే తెలుసు, మేము శివబాబాకి సంతానం. తర్వాత శరీరధారి అయిన ప్రజాపితకి పిల్లలము, అంటే దత్తత చేయబడిన వాళ్ళు. మాకు జ్ఞానం వినిపించే ఆయన శివబాబా రచయిత. ఆయన తన రచన యొక్క ఆది మధ్యాంత జ్ఞానాన్ని వినిపిస్తారు. మీ లక్ష్యం ఏంటి? ఇలా తయారు కావాలి. మనుషులు చూడండి ఎంత ఖర్చు చేసి మార్బుల్తో, అంటే పాలరాతితో విగ్రహాలను తయారు చేసేస్తారు. ఇది ఉండేది ఈశ్వరీ విశ్వవిద్యాలయం, వరల్డ్ యూనివర్సిటీ. మొత్తం యూనివర్స్ని చేంజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళవి ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో అందరివి అసురీ క్యారెక్టర్స్. ఆది మధ్య అంతం కూడా దుఃఖం ఇచ్చేవాళ్ళు. ఇది ఈశ్వరీయ యూనివర్సిటీ, ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఒకటే ఉంటుంది. ఈశ్వరుడే వచ్చి తెరుస్తారు ఈ విశ్వవిద్యాలయం. దీంతో మొత్తం విశ్వానికే కళ్యాణం జరుగుతుంది. పిల్లలు ఇప్పుడు రైట్ ఏంటి రాంగ్ ఏంటి అన్నది మీకు తెలిసింది. అయితే మనుషులు ఎవ్వరూ కూడా ఇది ఎవరికీ అర్థం కాదు. రైట్ రాంగ్ అని చెప్పేవాళ్ళు ఒక్క రైట్స్ ఎవరు ఉంటారో ఆయనే చెప్తారు. ఎవరు సత్యమైన వాళ్ళు ఎవరో ఆయనే చెప్తారు. ఆయనే ట్రూత్ అంటారు. బాబావే వచ్చి ప్రతి ఒక్కరిని కూడా సత్యంగా మారుస్తారు. రైట్స్ ఎప్పుడైతే యథార్థంగా సత్యంగా మారుతారో అప్పుడే ముక్తిలోకి వెళ్ళి మళ్ళీ జీవన్ముక్తిలోకి వస్తారు. డ్రామాని పిల్లలు మీకే తెలుసు. డ్రామా గురించి ఆది నుంచి అంతిం వరకు పాత్ర వేసేది నెంబర్ వారీగా వస్తారు. ఈ ఆట ఇలా నడుస్తూనే ఉంటుంది. డ్రామా షూటింగ్ జరుగుతూ ఉంటుంది. ఇది ఎవర్ న్యూ. ఈ డ్రామా ఎప్పుడు పాతది కాదు. అందరూ నాటకం బాబా అంటున్నారు, ఇంకా అన్ని నాటకాలు వినాశనం అవుతాయి. ఈ బేహద్ అవినాశి డ్రామా, దీనిలో అందరిది అవినాశి పాత్రధారులు అందరూ. అవినాశి ఆట బాబా అంటున్నారు, చూడండి ఇది ఎంత పెద్ద మండపం. బాబా వచ్చి పాత సృష్టిని మళ్ళీ కొత్తదిగా చేస్తారు. ఇవన్నీ మీకు సాక్షాత్కారం అవుతాయి. ఎంత సమీపానికి వస్తూ ఉంటారో మీకు అంత ఖుషి ఉంటుంది. సాక్షాత్కారం చేసుకుంటారు. అంటారు కదా, ఇప్పుడు పాత్ర పూర్తయిపోయింది, డ్రామాని రిపీట్ చేయాలి, మళ్ళీ కొత్తగా పాత్ర వేస్తారు. ఏదైతే కల్పం ముందు పాత్ర వేశారో ఇందులో కొంచెం కూడా తేడా అనేది రాదు. అందుకే ఎంత చేయగలిగితే పిల్లలు అంత ఉన్నతమైన పదవిని పొందాలి. పురుషార్థం చెయ్యాలి. ఇందులో మీరేం సంశయించకండి, ముచ్చుకోకండి. డ్రామా ఏది చేయిస్తే అది అవుతుందిలే అని ఇలా అనడం రాంగ్. డ్రామా చేయిస్తే చేస్తాం. బాబా అంటారు మనమైతే పురుషార్థం చెయ్యాలి కదా. అచ్చా మీఠే మీఠే సిక్లదే బచ్చం ప్రతి माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड మార్నింగ్ और నమస్తే। ధారణ కోసం ముఖ్య సారం, చదువు యొక్క సారం బుద్ధిలో పెట్టుకొని యోగయాత్రతో కర్మాతీత అవస్థని పొందాలి. ఉన్నతమైన పూజ్యనీయులు కావడం కోసం బాబాకి పూర్తి సహాయకులు కావాలి. సత్యమైన తండ్రి దగ్గర రైట్ ఏంటో రాంగ్ ఏంటి అన్నది మనకు అర్థం తెలిసింది కదా. ఆయన నుండి మనం సత్యంగా మారి జీవితం యొక్క బంధనాల నుండి వదిలించుకోవాలి. ముక్తి జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని తీసుకోవాలి. వరదానం, సంగమయుగం యొక్క సర్వ ప్రాప్తుల్ని స్మృతిలో పెట్టుకుని వృద్ధి కళల్ని అనుభవం చేసేవాళ్ళు శ్రేష్ఠ ప్రాలబ్ధాలు కండి. సంగమయుగం యొక్క సర్వ ప్రాప్తుల్ని స్మృతిలో పెట్టుకుని వృద్ధి కళల్ని అనుభవం చేసేవాళ్ళు
శ్రేష్ట ప్రారబ్ధులకండి పరమాత్మ మిలనం లేక పరమాత్మ జ్ఞానం యొక్క విశేషత. పరమాత్మ మిలనం మరియు పరమాత్మ జ్ఞానం యొక్క విశేషత ఏంటి అంటే అవినాశి ప్రాప్తులు కలగడం. ఇలా అనుకోకండి, సంగమయుగ పురుషార్థి జీవితము సత్యయుగం ప్రారబ్ధి జీవితం అనుకోకండి. సంగమయుగం యొక్క విశేషత ఏంటంటే ఒక అడుగు వెయ్యండి, వేల అడుగుల ప్రారబ్ధాన్ని పొందండి. కాబట్టి ఒట్టి పురుషార్థమే కాదు, శ్రేష్ట ప్రారబ్ధం కూడా ఉంది. ఈ స్వరూపాన్ని సదా మీ ఎదురుగా పెట్టుకోండి. ప్రారబ్ధాన్ని చూస్తూ సహజంగా వృద్ధి కళని అనుభవం చేస్తారు. పొందాలి అనుకున్నాము, ఏదైతే అది పొందేసాం. ఏదైతే పొందాలనుకున్నామో అది పొందేసాం. ఈ పాట పాడుకోండి. గుటకలు జుటకలు వీటన్నిటి నుండి రక్షింపవు. గుటకలు మింగేది, జుటకలు పడే వీటన్నిటి నుండి కూడా తప్పించుకుంటారు, రక్షింపబడతారు. స్లోగను బ్రాహ్మణుల శ్వాస ధైర్యం. బ్రాహ్మణుల యొక్క శ్వాస ఏమిటి? ధైర్యం. దానితో కఠినాతి కఠినమైన కార్యం కూడా ఈజీ అయిపోతుంది. ఎంత కఠినమైన కార్యమైనా సులువైపోతుంది. మాతేశ్వరి యొక్క మహావాక్యాలు ముక్తి మరియు మోక్షం. ఈ రోజుల్లో మనుషులు ముక్తిని మోక్షం అంటారు. వాళ్ళు ఎలా అనుకుంటారంటే ఎవరైతే ముక్తిని పొందుతారో వాళ్ళు ఈ జనన మరణాల నుండి తప్పించేసుకుంటారు అనుకుంటారు. వాళ్ళు జనన మరణంలోకి రాకుండా ఉండడమే ఉన్నతమైన పదవి అనుకుంటారు. ఈ జనన మరణాల్లోకి రాకుండా ఉండడమే ఉన్నత పదవి అనుకుంటారు. అదే ప్రారబ్ధం అనుకుంటారు. జీవన్ముక్తి దాన్నే అనుకుంటారు. ఏమని బాబా అంటున్నారు? జీవన్ముక్తి దాన్నే అనుకుంటారు. ఎవరైతే జీవితంలో ఉంటూ మంచి కర్మ చేస్తారో, ఎలాగైతే ధర్మాత్ములు, వాళ్ళని జీవన్ముక్తులు అనుకుంటారు. ఇంకా కర్మబంధాల నుండి ముక్తులు అవ్వడం అన్నది కోటిలో ఎవరో అనుకుంటారు దాన్ని. అలా అనుకున్న వాళ్ళు కోటిలో కొంతమందిలో ఎవరో. ఇప్పుడు ఇది వాళ్ళ యొక్క మతం. కానీ మనమైతే పరమాత్మ ద్వారా తెలుసుకున్నాము ఎంతవరకు మనుషులు ముందు వికారీ కర్మన బంధనాల నుండి ముక్తులు కారో అంతవరకు ఆది మధ్యాంతం దుఃఖం నుండి వదిలింపబడరు. కాబట్టి దీని నుంచి వదిలించుకోవడం కూడా ఒక స్టేజ్, ఒక స్థితి. కాబట్టి ముందు ఎప్పుడైతే ఈశ్వరీయ జ్ఞానాన్ని ధారణ చేసుకుంటారో అప్పుడే ఆ స్థితికి చేరుకోగలుగుతారు. ఇంకా ఆ స్థితిలో చేరుకునే వాళ్ళు స్వయం అంటే ఆ స్థితిలో చేర్చే ఆయన స్వయం పరమాత్ముడు కావాలి అలా చేర్చడానికి. ఎందుకంటే ముక్తి, జీవన్ముక్తి ఇచ్చేదే ఆయన. కాబట్టి బాబా అంటారు ఆయన కూడా ఒకే సమయంలో వస్తారు, అందరికీ ముక్తి జీవన్ముక్తి ఇచ్చేస్తారు. ఇంకా పరమాత్ముడు అంటే అనేక మార్లేం రారు. ఇంకా ఇలా కూడా అనుకోకండి, పరమాత్ముడు అన్ని అవతారాల్ని ఆయనే ధరిస్తారని కూడా అనుకోకండి. ఓం శాంతి.